ఈరోజు మనం పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. పానీపూరి చేయడానికి కావాల్సిన పదార్థములు: ఫస్ట్ ఒక కప్ గోధుమ రవ్వ లేదా బొంబాయి రవ్వ, 1/4 కప్ మైదా ఆర్ 2 to 3 స్పూన్స్ తీసుకోవచ్చు, బేకింగ్ సోడా, సాల్ట్, కొంచెం వాటర్. ముందుగా ఒక ప్లేట్ లేదా బౌల్ని తీసుకోండి. అందులో మనం తీసుకున్న 1 కప్ గోధుమ రవ్వను వేసుకోండి. ఇందులో మనం తీసుకున్న మైదా, చిటికెడు సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా. పానీపూరి పిండి కలపడానికి మామూలు చల్లటి నీళ్ళు కంటే వేడి నీళ్ళు తీసుకుంటే మంచిది. దానికోసం వేడి నీళ్ళు మరిగిద్దాం. ఈ కలిపిన పిండి ముద్దని తడి క్లాత్తో ఒక 20 నిమిషాల పాటు ఇలా మూసి ఉంచండి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని తీసుకుందాం. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చపాతీలా చేసుకోవాలి. చపాతీలు చేసుకోవడానికి ముందుగా కొంచెం నూనె రాసుకోండి. ఈ విధంగా ఇలా చపాతీలా చేసుకోవాలి. దీన్ని పానీపూరి కోసం ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ మిగిలింది ఇలా తీసేయాలి. పానీపూరి ఫ్రై చేసుకోవడానికి ముందుగా కడాయిలో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు పానీపూరిలో కావలసిన బంగాళదుంప కర్రీని ఎలా చేయాలో చూద్దాం. 2 బంగాళదుంపలు కట్ చేసి ఈ విధంగా 3 విజిల్స్ వచ్చేలా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపల్లోకి కలపాల్సిన పదార్థాలు: పానీపూరి మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి. పానీపూరిలోకి బంగాళదుంప కర్రీ రెడీ. ఇప్పుడు పానీపూరి రసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు కొత్తిమీర, సగం కప్పు పుదీనా, 2 పచ్చిమిర్చి వేసి పేస్ట్లా చేసుకోవాలి. అందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఇందాక తయారు చేసి పెట్టుకున్న పేస్ట్లోకి 1 కప్ చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న పానీపూరి రసంలోకి కావాల్సిన పదార్థములు: తగినన్ని నీళ్లు, కొంచెం పానీపూరి మసాలా, కారం, ఉప్పు, మిరియాల పొడి, కారం, పానీపూరి మసాలా, ఉప్పు, మిరియాల పొడి. పానీపూరి రసం రెడీ. ఎంతో రుచికరమైన మన పానీపూరి రెడీ. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.